వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మనం గూగుడు కులాయి స్వామివారిని ఇక్కడ ఫోటోలో దర్శించుకోవడం జరుగుతుంది, చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ 2 గుర్రాల యొక్క ప్రతిమలను కూడా చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ ముడుపులను ఏ విధంగా ఉన్నాయో వాటిని, అదేవిధంగా ఈ పీర్ల సావిడిలో ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాన్ని ఇక్కడ వీడియోలో చూడవచ్చు. అదేవిధంగా స్వామివారిని ఇప్పుడు పండగ సందర్భం కాదు కాబట్టి, మొహరం పండగ లేదు కాబట్టి స్వామివారి నిజ రూపాన్ని దర్శించుకోలేమండి. కేవలం స్వామి యొక్క ప్రతిమను మాత్రం చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ పూలహారాలను కూడా చూడవచ్చు. అంతేకాకుండా స్వామి యొక్క సన్నిధిలో ఇప్పుడు మనం ఉండడం జరుగుతుంది. ఇది ఎంట్రన్స్కు రావడానికి బయట పీర్ల సావిడి గుండం చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ భక్తులు వారి యొక్క మొక్కులు తీర్చుకోవడానికి వచ్చి చక్కెరను చదివించడానికి వారి యొక్క ముడుపులు తెచ్చుకొని సిద్ధంగా వారి యొక్క పిల్లలతో వారి యొక్క కుటుంబ సభ్యులతో ఉండడం జరిగింది. ఇక్కడ మనం వీడియోలో చూడవచ్చండి. అదేవిధంగా స్వామివారి ముఖ్యంగా ఇక్కడ పెట్టే ఒకటి ఉంది. స్వామి యొక్క నిజ దర్శనం అక్కడ ఏదైతే ఉందో అక్కడ మనం చూడగలరు. స్వామిని కళ్ళారా చూసి పునీతులు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆ పక్కనే ఉన్న టెంపుల్ ఆంజనేయ స్వామి యొక్క వారిని చూడవచ్చు. స్వామివారిని కళ్ళారా చూసి పునీతులు కావాల్సిందిగా కోరుతున్నానండి. చూడండి, ఇక్కడ ఆంజనేయ స్వామి పక్కనే గూగుడు కులాయి స్వామి ఇద్దరు ఉండి ముస్లిం హిందూ సోదరులకు మతానికి అతీతంగా 2 దేవాలయాలు చూడవచ్చు. ఇక్కడ వీడియోలో స్వామివారి ఫోటోను కూడా చూడవచ్చు. ఈ గూగుడు కులాయి స్వామి యొక్క ప్రత్యేకత ఏంటంటే పరమత సహనానికి చాలా మంచిగా చెప్పచ్చండి. 2 వేరువేరు మతస్థుల యొక్క గుడులు ఒకే చోట ఉండి ఇద్దరి యొక్క భక్తుల మన్ననలు పొంది స్వామివారిని దర్శించుకోవడం అంటే ఏ విధంగా ఉంటుందో చెప్పనవసరం లేదండి. చూడండి, ఇక్కడ స్వామి యొక్క సన్నిధి ఆంజన్న యొక్క సన్నిధిలో మనం ఉన్నాము ప్రజెంట్. చూడండి, ఇక్కడ ధ్వజస్తంభం చూడండి. ఇక్కడ వీడియోలో స్వామివారు పక్కన గూగుడు కులాయి స్వామివారు అంజన్న సన్నిధి 2 ఆనుకొని ఉండడం ఈ వీడియోలో మీరు గమనించడం జరుగుతుందండి. ఇది వెంటనే బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ గుండం స్వామివారి గుండం మొహరం సందర్భంగా ఉన్నదాన్ని చూడొచ్చు. అదేవిధంగా స్వామి యొక్క సన్నిధి బయట ఏ విధంగా ఉందో ఆ ప్రదేశాన్నంతా కళ్ళారా చూడడం ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది, చూడొచ్చు. అదేవిధంగా మన ఛానల్ ఏదైతే ఉందో వికేఎం ఛానల్ అనేది ఛానల్ను ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడొచ్చు, ఇక్కడ స్వామి యొక్క గుండం ఏ విధంగా ఉందో దానిపైన ఒక తొలి చెట్టు ఉండడం జరుగుతుందండి. చూడండి, ఈ వీడియోలో ఎంత బాగుందో విజువల్గా చెప్పాలంటే మాటలు రావట్లేదండి. స్వామి యొక్క ఎంట్రన్స్ లోపలికి పోవడానికి ఉందండి, చూడొచ్చు ఈ వీడియోలో అంతా. అనంతపురం జిల్లాలోనే ఇది మా ఫ్యామిలీ వీడియో అండి. మేమందరం ఆ రోజు నైట్ వెళ్ళాము. అక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూడొచ్చు. అదేవిధంగా అక్కడ దుకాణాలు, షాపులు ఏ విధంగా ఉన్నాయో అవి కూడా చూపించడం జరిగింది, వీడియోలో చూడగలరు. ఇక్కడికి వస్తే అక్కడే పెద్దమ్మ తల్లి గుడి, చిన్న ఒక గుడి ఉండడం జరిగింది. ఆ గుడిని కూడా చూడొచ్చండి. చూడండి, ఇది ఇక్కడ పూజారి అక్కడే కూర్చున్నారు. ఇక్కడ పెద్దమ్మ తల్లి గుడి అండి. ఆ వీడియో కూడా ఇక్కడ చూపించడం జరిగింది.
పెద్దమ్మ తల్లి అండి. ఇక్కడ ఇంకా బయట ఎంట్రన్స్ గూగుడు కులాయి స్వామి సన్నిధికి పోయే దారండి. ఈ దారిని చూడొచ్చు.